ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. చందర్లపాడు మండలం ముప్పాలలో బాలికపై 4 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి బాలికపై దారుణానికి దిగారు. బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో బాధితురాలి తల్లి ఆసుపత్రికి తరలించారు. అనంతరం చందర్లపాడు పిఎస్లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత బాలికను బెదిరించారని తల్లి ఆరోపిస్తోంది. కేసును తప్పుదారి పట్టిస్తున్నారని బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 3 పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నపిల్లల్ని ఎందుకుని ఒక ఆవిడ లోన్ కూర్చుంది, వాళ్ళ అక్కనే చెప్తుంది. ఆవిడ ఉంది, ఇద్దరు ఉన్నారు. చదువుకున్న పరిస్థితి చెప్తే లేదు కొంచెం రాసేది ఇంతవరకు జరిగింది. లోన్ జరుగుతుంది అంటే నిన్ను కూర్చోబెట్టి నువ్వేం చెప్తే అది రాసుకోనా, లేదంటే అమ్మాయి చెప్పింది రాసుకోనా? మరి ఎవరు చెప్పింది నిజం కనబడితే అది మాట్లాడుకో. నేను పోలీస్ అధికారిగా పోలీస్ అధికారిగా నా పిల్ల అనుకునే మాట్లాడాలి. నా నోరు ఏం జరిగిందంటే నేను చూడలేదు కదా సార్. నేను చెప్పటానికి నేను పనికి పోయి వచ్చా. 8ంటికి పోయి 3:30కి ఇంటికి వచ్చాను. నేను వచ్చాక గోలగోలగా ఉంది సార్. మరి అక్కడ ఏం జరిగిందో ఏం చెప్పట్లే. నన్ను చూసి భయపడుతున్నా, నాకు ఏం చెప్పట్లేదు సార్. మొహం నిండా ఘాట్లు, ఈ ఎదురు రమ్ము ఘాట్లు. మరి ఎవరు చేశారు? మరి కాయ తిన్న కాయ, ఒక చెట్టుకు కోసుకున్న కాయ తిన్న కాయ అయితే ఆ మంత్రిని పిల్ల ఆడే పడిపోద్ది కదా తిని సార్. గదిలో పోయి ఎందుకు వండుకుంటుంది సార్? నాకేం చెప్పింది సార్? మా అమ్మాయి అవన్నీ ఘాట్లో చూశాక అయ్యే చెప్పింది సార్. మేమైతే ఇంటికాడ లేవండి. మేము పిల్లగాడికి బాగా ఆసుపత్రికి వెళ్ళినాం. ఆసుపత్రి నుంచి వచ్చేసరికి మా ఇంటికాడ జనం అసలు గోలగోలగా ఉంది. ఏందని చూస్తే పిల్ల పడిపోయి ఉంది. అంబులెన్స్కి వెంటనే ఫోన్ చేసి పిల్ల ఇవన్నీ ఘాట్లే బొగ్గల నిండా ఇదంతా రక్కులు పెట్టారు. మరి ఎంతమంది చేశారు? 4 చేశారు, 3 చేశారో అయితే మాకైతే తెలియదు. ఇట్టటి సంగతి అని మాకు చెప్పారు. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసుకొని మేము పిల్లని తీసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి పిల్లకి ఇట్ట జరిగిందని మేము ఇక్కడ రాపిస్తే కళ్ళు తిరిగి పడిపోయిందని ఇందాలు చెప్పారు. మరి అది ఏం చేస్తారో ఏందో న్యాయం చేస్తే చేయండి అండి మీరు అన్నాను. ఇది మాకు చెప్పాల్సింది. ఇందాకల వాళ్ళేమో ఆ మేడం గారు పోయేమో ఏదేదో అడిగిందంట. అమ్మ నువ్వు జైల్లో ఉంటావు అదని ఇదని చెప్పిందంట. ఆ అమ్మాయి బెదిరిపోయింది, భయపడుతుంది, ఏమీ చెప్పట్లా. ఇప్పుడు వాళ్ళ మేనమామ పోయి అడిగితే మా అయ్య నన్ను ఎట్టు గురెక్కారని వాళ్ళ మా అయ్య చెబుతుంటే వాళ్ళు 3 నవ్వుతున్నారు. మరి ఎందుకు నవ్వుతున్నారో మాకైతే తెలియదు. ఇది జరిగింది అక్కడ. కాంపౌండర్ ఏమన్నా అంటే పిల్లల్ని ఆగం చేశారు, ఇవన్నీ ఘాట్లు పడ్డాయి, బాగా బ్లీడింగ్ అవుతుంది అర్జెంటుగా. అంటే మాకు కూడా డాక్టర్ గారు కూడా ఇంతవరకు అడ్మిట్ చేశాక ఎమ్మట వాళ్ళు ఏం చేశారు, ఎస్ఐ గారికి అంట కళ్ళు తిరిగి కింద పడదని ఎస్ఐ గారు చెప్పారంట. 3ంటికి తీసుకొస్తే ఇంతవరకు 9-10 అవుతుంది. మేము ఇప్పుడు పోయి అడిగితే ఆ అమ్మాయి అంటుంది, అమ్మాయి నన్ను ఎట్టు కొరికారని చెప్తే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వని ఎస్ఐ గారు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరు బయటకు పంపిస్తున్నారు. మరి ఏం చేశారో న్యాయం చేయండి. ఆ అమ్మాయికి న్యాయం చేయండి అండి. ఆ అమ్మాయిని బెదిరించారు, నన్ను బెదిరించారా అంటుంది. ఆ అమ్మాయి కూడా పాపను బెదిరించారంట. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. చందర్లపాడు మండలం ముప్పాలలో బాలికపై 4 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరీ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి బాలికపై దారుణానికి దిగారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ మణికుమార్, చెప్పండి. ఏపీలో మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పాలి. ఇటీవల తుని ఘటన మరొక ముందే ఎన్టీఆర్ జిల్లాలో మరొక దారుణ ఘటన చోటు చేస్తుంది. చంద్రపాడు మండలం ముప్పాల గ్రామంలో ఒక మైనర్ బాలిక మీద 4 యువకులు అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిన్న సాయంత్రం ముప్పాల గ్రామంలో మైనర్ బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం గమనించడంటే యువకులు అదే గ్రామానికి చెందిన 3 యువకులు మరొక విజయవాడ నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు, మొత్తం 4 యువకులు కూడా బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెకు తినుబండారాలు పెట్టి ఆమెతో మాటలు కలిపి తర్వాత అగత్యం చేసినట్టు కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రం బాలిక
కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన తర్వాత బాలిక అచేతనంగా పడి ఉండటం, ఒంటి మీద గాయాలు ఉండటం చూసి ఆందోళన చెంది వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే పోలీసులు కూడా ఘటనా స్థానానికి చేరుకొని వివరాలు సేకరించారు. తర్వాత ఆసుపత్రి వద్దకు వెళ్లి అక్కడ కూడా తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అయితే ఆసుపత్రి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాలిక అప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులకు ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత ఆసుపత్రిలో కావాలని ఆ బాలికను బెదిరించారని చెప్పి ఆమె ఆ బాలిక తల్లి ఆరోపించింది. కావాలని కేసును పక్కదో పట్టిస్తున్నట్టు కూడా ఆసుపత్రి వద్ద కూడా గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 3 యువకులను అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్న మరొక యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ మణికుమార్. ఏపీ వైపు మోంతా తుఫాన్ దూసుకొస్తుంది. తుఫాను రాజోలు వైపు దిశ మార్చుకున్నట్లు తెలుస్తోంది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.